సన్మాన్ నరేంద్ర కుమార్ చిత్తూరు జిల్లా బీజేపీ. ఏదైతే మోడీ గారు 9.5 ఏళ్ల పాలనలో భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అనేక నిధులు ఇచ్చి అభివృద్ధి పదవులు నడిపిస్తున్న సందర్భంగా విజయ సంకల్ప యాత్ర హిందూ రిజిస్టర్ నియోజకవర్గంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పాదయాత్రగా టోటల్ రవి గారు, ఈ 6వ మండలం అధ్యక్షుడు సరోజ్ జైన్ గారు, దాని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉత్సాహంతో వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే గుంటూరు అభివృద్ధి కోసం 500 పైల చిలుపు 500 కోట్ల పై చిలుపు డబ్బులు వెచ్చించి ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయమని చెబితే ఈ యొక్క 2 ప్రభుత్వాలు కూడా దాన్ని విస్మరించి అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేయకపోగా ఇది చిన్న వాన పడ్డా కూడా రోడ్లన్నీ గుంతలపైన మారిపోయి డ్రైనేజీ కూడా రోడ్లు ప్రవహిస్తుంది. మేము విజయకర్మలో ప్రతి యొక్క కార్యక్రమాలు ఏదైతే ఆరంభించామో ఎన్ని కూడా ప్రజల చెంతకు ధైర్యంగా చెప్పడానికి వస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు పరదా చాటున దాక్కుని ప్రజల వద్దకు రాని స్థితిలో మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిత్యం ప్రజల్లో కలిగిరుగుతుంటే ఈ ప్రాణం దాటి బయటికి రాని స్థితిలో ఉన్నారంటే ఈ యొక్క సంక్షేమ ఫలాలన్నీ కూడా పూటకమని నవరత్నాల పేరుతో నయవంచన చేసిన ముఖ్యమంత్రి లేదని 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కనీసం ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అభివృద్ధి చేరుగా లేదని కూడా ఈ అవినీతి ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దింపుతామని కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఏదైతే మోడీ గారు ప్రతి ఇంటికి 5 టీకా 7 పంపులు ఒకటని కాదు, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి గర్భవతులకి 6,000 రూపాయల ఆసరా తీసుకుని ఆ పిల్లలు పెరిగి ప్రత్యేక చదువుకుంటే ఈ యొక్క ఉచితంగా శైలిలో నిర్మాణం కానీ ఆ యొక్క స్కూల్లో యూనిఫామ్స్ మధ్యాహ్నం భోజనం అట్లానే పిల్లలు ప్రత్యేక విదేశాలు సంచారు అలానే మధ్యాహ్నం పూట పౌష్టికాహారం అట్లానే ఈ యొక్క ఆయుష్మాన్ భవ హెల్త్ కార్డు ద్వారా ప్రతి ఒక్క పేదవారికి 5 లక్షల రూపాయల వరకు బీమా సైతం వైద్యం ఫిట్గా ఉంటే ఈ యొక్క ప్రభుత్వం చెత్తను కూడా తీయలేని చెత్త ప్రభుత్వం లాగా ఆ యొక్క చెత్త మీద 120 రూపాయలు పన్ను వేసి వారికి సైనిక జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని వీళ్ళు అసహించుకునే స్థితి వస్తుంది.